హా చలో ఇక రారి కతిమ్మ మాత్రం ఏమని వరుసుకుందాం ఇక రారి చలో ఇక స్థానిక ఎన్నికలకు నేడు షెడ్యూల్. ఇక ఇది అదే ఎల్లాక చెప్పుకున్నాం ముచ్చటే కదా. ఇక మేము అది అమ్ముకుంటువి ఇది అమ్ముకుంటువి తెల్లంగి వేసుకొని రాజకీయంలో తిరుగుతీవి లీడర్లను నమ్ముకుంటువి బుడబుడ కొలువులకు ఆశపడుతీవి పదవులకు అవి అలా మా నోట్లో మన్ను పోస్తాయా ఏమరా ఏం కథ అని కొన్ని ఓసి కోళ్ళగారు జరంత ముఖం మార్చుకున్నట్టుగా నడుస్తుంది అనేది గుసగుస. ఇంకేముంది ఇగో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమవుతుంది. ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధం కావడంతో పాటు పంచాయతీరాజ్ శాఖ నుంచి రిజర్వేషన్ల సమాచారం అందడంతో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికలకు న్యాయపరమైన ఆటంకాలు రాకుండా నిర్వహించే అంశంపై ఆదివారం విస్తృత స్థాయిలో చర్చించి షెడ్యూల్ జారీకి మొగ్గు చూపినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకొని విడుదల చేయాలని భావిస్తుంది. ఈ మేరకు సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించనుంది. ఈ సందర్భంగా కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. శనివారం రాత్రి జడ్పీ చైర్పర్సన్ స్థానాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా రిజర్వేషన్లను ఖరారు చేసిన పంచాయతీరాజ్ శాఖ దీనికి సంబంధించిన గెజిట్ను జారీ చేసింది. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లోనూ వార్డులు గ్రామ పంచాయతీలు ఎంపీటీసీ జెడ్పీటీసీలు మండల పరిషత్ అధ్యక్ష పదవులకు రిజర్వేషన్లను ఖరారు చేసి ఆదివారం గెజిట్ జారీ చేశారు. వాటిని పంచాయతీరాజ్ డైరెక్టరేట్కు పంపించారు. అక్కడి ఉన్నతాధికారులు జడ్పీ చైర్పర్సన్ ఇతర రిజర్వేషన్లకు సంబంధించిన మొత్తం గెజిట్లను క్రోడీకరించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తన కార్యాలయంలో అధికారులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వని కారణంగా ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ జారీకి ఇబ్బందులు ఏమీ ఉండవనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై న్యాయ నిపుణులతోనూ చర్చించారు. వివిధ రాష్ట్రాల్లో వచ్చిన తీర్పుల ఆధారంగా వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వంతో చర్చించి అన్ని విధాల పరిస్థితులు అనుకూలంగా ఉంటే సోమవారం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధం చేసిన వార్డులు సర్పంచులు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీల రిజర్వేషన్లు సరిగ్గా లేవంటూ కొన్ని జిల్లాల నుంచి ఫిర్యాదులు రాగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు దీనిపై పునఃపరిశీలన జరిపి సరైన నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదివారం ఆదేశించారు. జనాభా ప్రాతిపదికన కేటాయింపులు లేవని తదితర అంశాలపై పలు ప్రాంతాల నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు పలు జిల్లాల్లో దీనిపై పునఃపరిశీలన జరిపి సమాచారం పంపించారు. అన్నట్టు నిర్మల్ జిల్లాలో ఓ కోడిలాగా నాకు ఫోన్ చేసింది. నిర్మల్ జిల్లాలో కుబీర్ మండలం ఏదో ఉంది, అది ఏదో తండాలు, మొత్తానికి 2 తండాలు, అలా ఎక్కువ గిరిజనులే ఉంటారట. కానీ అక్కడ బీసీ రిజర్వేషన్ వచ్చింది. ఏంది గందరగోళము, మేమంతా గిరిజనులం, గిరిజన కుటుంబాలు, మరి ఈ కథ ఏంది అనేది కూడా మరి చర్చ నడుస్తుంది. ఇటువంటి మరి అధికారులు ఎందుకు పొరపాటు చేస్తుర్రు, అధికారులు కూడా జరంత సోయి పెట్టి పనిచేయాలని చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. తల్లి సర్పంచి